the path of the planets, every planet is not changed. Okay, so what is the reason? What is the reason? ఎందుకు ఓకే ఎందుకు ఆ పాత్రలోకి సేమ్ పాత్రలోనే రొటేట్ కావడానికి రీజన్ ఏంటి? ఆ పాత అనేది ఎప్పటికీ చేంజ్ కాదండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సేమ్ పాత్ లో నెక్స్ట్ రౌండ్ అనేది ఇంకో పాత్ అనేది సేమ్ పాత్ లో రొటేట్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. సో ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్ తెలుసా ఎవరికైనా? ఏదో ఒక ఫోర్స్ అనేది దాన్ని స్టెబిలిటీగా ఉంది ఆ పాత్ర మూవ్ అవడానికి. సో ఏదో ఒక ఫోర్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు ఓకే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఓకే దానికి జస్ట్ ఒక ఏంటి బాల్ మోడల్ ఓకే ఆ బాల్ మోడల్ కి జస్ట్ దానికి థ్రెడ్ కట్టేసి ఓకే థ్రెడ్ కట్టేసి దాన్ని తిప్పుతా ఉంటే ఆటోమేటిక్ గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఉంటే రైట్ లిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి మనం త్రో చేసినట్టయితే ఉంటే సో ఆబ్జెక్ట్ అనేది ఓకే సో ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది, బట్ మన హ్యాండ్ మాత్రం ఆ ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని దాన్ని థ్రెడ్ కట్టేసి ఇట్లా తిప్పండి. తిప్పుతున్నప్పుడు ఓకే మీరు మీ హ్యాండ్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? దాన్ని మీ సెంటర్ వైపుకి ఓకే ఆ ఆబ్జెక్ట్ ని సెంటర్ వైపుకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్ మాత్రం సెంటర్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్? అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? అబ్జర్వ్ చేశారా? చూసారా? రైట్. అంటే చూడండి, సో అక్కడ ఒక ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టూ ఫోర్సెస్ ఓకే టూ ఫోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడే ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్ చేస్తుంది, అంతేనా? సో ఒక ఫోర్స్ ఏం చేస్తుంది? ఓకే ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ టు ది సెంటర్. రిమైనింగ్ ఫోర్స్ ఏం చేస్తుందండి? ఓకే ఈస్ యాక్టింగ్ ఈస్ అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకే రెండు టూ ఫోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడే ఆబ్జెక్ట్ అనేది ఓకే రొటేషన్ మోషన్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటుంది. ఓకే ద సర్క్యులర్ మోషన్ ఈస్ పాసిబుల్ when two forces is acting on an object in opposite direction, right? Same. Okay, so in planar solar system also okay these two forces, due to these two forces okay the planets is revolve around the sun in a particular path. Okay, so due to central forces okay due to సెంట్రల్ ఫోర్సెస్ ఈ సెంట్రల్ ఫోర్సెస్ వల్లనే ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందండి ఓకే సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది. క్లియర్? డ్యూ టు సెంట్రల్ ఫోర్సెస్, రైట్? సో వన్ ఆఫ్ ది ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ is towards to the center, so another force same magnitude but is opposite direction, the force is acting is away from the center. Okay, so due to central forces is any object, for example the object having the atoms molecules having the atoms having the elementary particles. What are elementary particles? Electron, proton and neutron. Okay, so the electrons revolve around the nucleus in a particular orbit, particular path is due to central forces. ఓకే సెంట్రల్ ఫోర్సెస్ వల్లనే మన ప్లానెట్ సిస్టమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ అనేది ఓకే దాని పర్టికులర్ పాత్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ నో సెంట్రల్ ఫోర్సెస్, ఒకవేళ సెంట్రల్ ఫోర్సెస్ అనేది లేకుంటే మాత్రం ఓకే సో అవర్ లైవింగ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. Clear? So what is a central force? Central force is classified into two types. Okay, centripetal force and centrifugal force. The first of all, centripetal force. Okay, the force which acts on a body in a circular motion and directed towards to the center of the path is called as the
Okay, centripetal force. For example, okay, so let's consider the object. Okay, the object is rotating around the circular path. Okay, O be the center. And directed towards the center. ఏం చేస్తుంది ఆబ్జెక్ట్ పైన ఉండే ఫోర్స్ అనేది ఐ మీన్ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ పైన ఉండే ఫోర్స్. ఓకే, ఈ ఫోర్స్ ఏం చేస్తుందండి? ఓకే, డైరెక్ట్ గా సెంటర్, ఓకే, ఆబ్జెక్ట్ ని సెంటర్ వైపుకు లాగేటట్టు ఉంటుంది. ఓకే, సెంట్రిపిటల్ ఫోర్స్, ఓకే, ద ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ యువర్ బాడీ, ఓకే, in a circular motion is acting towards to the center. Okay, center of the path is called as the centripetal force. Centripetal force, the expression for centripetal force mv square by r. Okay, the expression for centripetal force mv square by r. Okay, is a direct expression. Okay, so here mv the mass of the body, v is the velocity of the body, and r be the radius of the curved path. Okay, r be the radius of the radius of the circular motion, circular path, and v be the velocity of the object. Okay, m be the mass of the body. Okay, that means the force which is depending on the mass and velocity and radius of the object. Okay, so this is the centripetal force, very very important. Okay, next, centrifugal force. Centrifugal force means దీనికి ఆపోజిట్ అండి. ఆపోజిట్ అంటే ఎలా ఉంటుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఓకే, ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. సో సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఆబ్జెక్ట్ పైన ఉండే ఫోర్స్ అనేది డైరెక్ట్ టువర్డ్స్ టు ది సెంటర్. బట్ సెంట్రిఫ్యూగల్ అనేది ఏం చేస్తుంది? ఇస్ అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకే, ద ఫోర్స్, ఓకే, the force experienced by the body in circular motion which is directed away from the center of the circular path is called as the centrifugal force. Okay, it would apply the force, okay, acting on your body, okay, away from the center, okay, away from the, okay, center of the path is called as the centrifugal force. సో ఒక ఆబ్జెక్ట్ పైన అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్ పర్ మీటర్ ఉంటే కూడా 10 న్యూటన్ ఉంది అనుకోండి, సేమ్, ఓకే, సెంట్రిఫ్యూగల్ కూడా సేమ్ ఉంటుందండి, 10 న్యూటన్స్ ఉంటుంది. ఓకే, సేమ్ మాగ్నిట్యూడ్, ఈక్వలెంట్ ఫోర్స్, సేమ్ మాగ్నిట్యూడ్ ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంతకుముందే చెప్పారు ఆల్రెడీ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ని 2 మెంబర్స్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో లాగుతున్నారు, సేమ్ ఫోర్స్ ఉందండి. ఇటు 10 న్యూటన్స్ ఉంటే ఇటు 10 న్యూటన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఏ సైడ్ వెళ్తుంది? కాన్స్టెంట్ గా ఉంటుందా, ఏదైనా సైడ్ కి వెళ్తుందా? కాన్స్టెంట్ సార్, కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉన్నా కూడా, ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ యొక్క దాని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతుందా? డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందా? ఇక్కడ కూడా సేమ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఏ మోషన్, దట్ మీన్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. ఓకే, సో డ్యూ టు దీస్ ఫోర్సెస్ ద ఆబ్జెక్ట్ ఈస్ రివాల్వ్ అరౌండ్ ది సెంటర్ ఇన్ ఏ పర్టికులర్ పాత్ is due to central forces, I mean centripetal force and centrifugal force. Okay, same expression, centrifugal force also same expression. Okay, centrifugal force, okay, is equals to mv square by r. Okay, here also same, m be the mass of the body, v is the velocity, r be the radius of the curved path. Okay, for example, when a body is in equilibrium, the centripetal and centrifugal forces are equal
ఓకే, ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ బట్ ఇస్ ఆపోజిట్ డైరెక్షన్, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ లో ఉంది అంటే దాని మీనింగ్ కాన్స్టెంట్ మోషన్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, సో దానిపైన ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి అప్లై అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉంటుంది, కాన్స్టెంట్ లో ఉంటుంది. ఓకే, దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన జనరల్ ఎగ్జాంపుల్, when a bus is moving fast along the curved path, the passengers inside the bus experience the centrifugal force, which pushes them sideward. The necessary centripetal force is supplied by the friction in between the tires of the bus and the road. For example, మీరు ఎప్పుడైనా బస్ లో మోగుతుంటే కర్వ్డ్ పాత్, ఓకే, సడన్ గా బస్ అనేది టర్న్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే బస్ టర్న్ అవుతున్నప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ లో టర్న్ అవుతుంది బస్. రైట్ సైడ్ లో టర్న్ అవుతున్నప్పుడు సడన్ గా టర్న్ అయినప్పుడు మీ బస్ లో ఉండే ప్యాసింజర్స్ అనేవి ఓకే ఏ సైడ్ లో వాళ్ళు పుష్ అవుతారండి? లెఫ్ట్ సైడ్ లో. అబ్జర్వ్ చేశారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనేది డైరెక్ట్ గా ఫాస్ట్ గా లెఫ్ట్ సైడ్ లో టర్న్ అయింది, అందులో ఉండే ప్యాసింజర్స్ అనేవి రైట్ సైడ్ లో టర్న్ అవుతుంటారు, అపోజిట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, అక్కడ ఉండేది వాళ్ళ పైన ఏముంటుంది? ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇలా బస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా టర్న్ అయింది అనుకోండి, ఓకే, సో మనం దీన్ని సెంటర్ గా తీసుకుంటాం. ఈజీగా టర్న్ అయితే ఇందులో ఉండే ప్యాసింజర్స్ అనేవి ఓకే సెంటర్ నుంచి బయట వైపుకి పుష్ చేయబడతారు. ఓకే, సో బట్ ఓకే ఈ టైర్లకి ఆ రోడ్ పైన ఓకే అక్కడ ఉండే మరి సో అట్నే కంటిన్యూస్ అయితే ఏమవుతుందండి? అక్కడ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఉండే బస్ ఆ టైర్లకి ఆ రోడ్ కి మధ్య ఉండే ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందండి? సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏం చేస్తుంది? సెంట్రిపిటల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఏమవుతుందండి? అక్కడ మళ్ళీ సెట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. ఓకే, ఎక్కడైనా ఎలా అయినా సడన్ గా ఏదైనా టర్న్ అవుతున్నప్పుడు ఓకే మనం లెఫ్ట్ సైడ్ లో టర్న్ అయితే మనం రైట్ సైడ్ లో పుష్ చేస్తాం. ఓకే, రైట్ సైడ్ కి వెళ్తాం. రీజన్ ఏంది? డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. బట్ ఎట్ సేమ్ టైం ఓకే సో ఒకవేళ ఫ్రిక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ the frictional force is between the tires and road, then okay the centripetal force are developed. Okay, so due to the centripetal force is balanced by the centrifugal force, then okay we are in constant. Okay, for example అప్పుడప్పుడు మనం సడన్ గా ఏదైనా వెహికల్ అనేది ఓకే సడన్ గా టర్న్ అవుతున్నప్పుడు అక్కడ ఒక దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందని ఓకే ఆ బస్ అనేది దాని నుంచి రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, టోటల్ బస్ కూడా ఏమవుతుంది? టర్న్ అవుతూ ఉంటుంది. ఓకే, అదే రీజన్. ఓకే, మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సడన్ గా మళ్ళీ ఓకే ఫ్రిక్షన్ లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే బస్ అనేది ఆటోమేటిక్ గా ఓకే యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇదే. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు. ఓకే రైట్, సో దిస్ ఇస్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇప్పుడు ఇదే సేమ్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవే మీద అబ్జర్వ్ చేసినట్టయితే హైవే మీద ఏదైనా రోడ్ మీద హైవే అబ్జర్వ్ చేసినట్టయితే సడన్ గా టర్న్ వచ్చింది అనుకోండి. సడన్ గా టర్న్ వచ్చినప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఐ మీన్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అండి, రోడ్ ఇలా ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వెళ్తున్నప్పుడు ఓకే సో మనకి ఇది ఇన్నర్ హెడ్జ్, ఇది అవుటర్ హెడ్జ్.
రోడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అవుటర్ ఎడ్జ్ అనేది ఇన్నర్ ఎడ్జ్ కన్నా సర్టెన్ హైట్ లో ఉంటుంది, ఎలివేట్ చేయబడుతుంది. ద అవుటర్ ఎడ్జ్ విచ్ ఈస్ ఎలివేటెడ్, ఓకే, ఎలివేటెడ్, ఓకే, టు ది ఇన్నర్ ఎడ్జ్. సో సర్టెన్ హైట్ లో ఉంటుంది. జస్ట్ ఇట్లా మన ఎలా ఉంటుందంటే జస్ట్ క్రాస్ అయినట్టు అని ఆడుతూ ఉంటుంది. సర్టెన్ హైట్ లో ఉంటుంది, హైట్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కొంచెం ఇది ఎక్కువ హైట్ లో ఉంటుంది, ఇన్నర్ హెడ్జ్ అనేది తక్కువ హైట్ లో ఉంటుంది. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? క్రాసింగ్, ఏదైనా క్రాసింగ్ వచ్చినప్పుడు హైవే పైన చూసారా ఎప్పుడైనా? చూసారా? ఇదేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైవే మీద వెళ్తున్నప్పుడు ఏదైనా క్రాసింగ్, ఓకే, క్రాస్ వచ్చినప్పుడు ఇది మనం ఏమంటాం, దీని అవుటర్ హెడ్జ్ అంటాం, ఇది ఇన్నర్ హెడ్జ్ అంటాం. ఓకే, సో ఇన్నర్ హెడ్జ్ కన్నా అవుటర్ హెడ్జ్ అనేది కొద్దిగా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా క్రాస్ ఉంటుంది. ఇక్కడ సేమ్ లెవెల్ ఉండదండి, ఇది సేమ్ లెవెల్ ఉండదు. ఓకే, ఇది హార్జన్ ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ కి ఇది 2 సెంటీమీటర్లు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది. స్లోప్ ఉంటుంది సార్. అదే మన ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఫ్లాట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇన్నర్ హెడ్జ్ అవుటర్ హెడ్జ్ రెండు సేమ్ ఉంటాయి. బట్ ఈ క్రాస్ మీద వచ్చేసరికి ఏమవుతుంది, అవుటర్ హెడ్జ్ అనేది డౌన్ కి వెళ్తుంది. ఓకే, ఇన్నర్ హెడ్జ్ అనేది డౌన్ లో ఉంటుంది, అవుటర్ హెడ్జ్ అనేది సర్టన్ హైట్ లో ఉంటుంది. ఫ్లాట్ ఉండదు, సేమ్ ఉండదు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? చేయండి ఒకసారి. ఎందుకు రీజన్ ఏంటి? ఓకే, ఎందుకు రీజన్ ఏంటి? మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన హైవే మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా క్రాసింగ్ మీద వచ్చినప్పుడు, ఓకే, సో ఈ ఇన్నర్ హెడ్జ్ అనేది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, అవుటర్ హెడ్జ్ అనేది హైట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు నుంచి ఫ్లాట్ అనేది సేమ్ ఉండదు. సెంట్రిపిటల్ ఫోర్స్ సార్ టర్నింగ్ లో హైదరాబాద్ హైవే. వెరీ ఆటోమేటిక్ ఇంతకుముందు చెప్పాము మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఆటోమేటిక్ గా వస్తుంది సార్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్. ఓకే, సో ఇలా వచ్చి సడన్ గా టర్న్ అయింది. సడన్ గా టర్న్ అయితే ఆ బస్ అనేది ఏమవుతుంది, ఏదైనా వెహికల్ అనేది ఓకే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ డైరెక్షన్, ఓకే, సో అంటే ఈ సెంటర్ నుండి బయటకు పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఓకే వాళ్ళ ఏం కావాలి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఫ్రిక్షన్ అనేది డెవలప్ కావాలి. ఫ్రిక్షన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే బిట్వీన్ ది రోడ్ అండ్ టైర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లెవెల్ ఉంది అనుకోండి, ఇన్నర్ హెడ్జ్ అనేది అవుటర్ హెడ్జ్ అనేది సేమ్ లెవెల్ ఉంది అనుకోండి. ఓకే, ఈ ఫ్రిక్షన్ ఈస్ నాట్ జనరేటెడ్ బిట్వీన్ ది టైర్స్ అండ్ రోడ్. ఓకే, ఫ్రిక్షన్ అనేది జనరేట్ కాదండి. ఫ్రిక్షన్ అనేది జనరేట్ కాకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ వెహికల్ అనేది ఈ డైరెక్షన్ లో కాకుండా ఓకే ఈ సెంటర్ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది, రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఇదే రీజన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుటర్ హెడ్జ్ అనేది మనం సర్టెన్ హైట్ లో ఉండి ఇన్నర్ హెడ్జ్ అనేది లో హైట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది.